నేటి పంచాంగం వివరణ 18 ఫిబ్రవరి 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి ఉదయం 7:33 వరకు, నక్షత్రం చిత్త ఉదయం 7:30 వరకు, తదుపరి స్వాతి. యోగం గండ ఉదయం 9:47 వరకు, కరణం ఘరిజి సాయంత్రం 6:13 వరకు, తదుపరి వనిజ ఉదయం 7:33 వరకు, వర్జం మధ్యాహ్నం 1:54 నుండి 3:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:48 వరకు, తిరిగి మరల రాత్రి 11:14 నుండి 12:04 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:49 వరకు, యమగండం ఉదయం 9:37 నుండి 11:03 వరకు, అమృతకాలం రాత్రి 1:04 నుండి 2:52 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు, సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:15. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు రాజీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దొరుకుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నింటా మీకు సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్న విదేశీ విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఇక పాత బాకీలు కొంతవరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా సాగిపోతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక సమాజంలో మీ మాటకు విలువ అనేది ఈరోజు పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకునేయాలనుకునే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది ఈరోజు లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు చేతి నిండా ధనం అనేది ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక
ఈరోజు వృషభ రాశి వారు అందరిలోనూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న రీతిలో పూర్తి చేయగలుగుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏవైతే మీ అంచనాలు ఉన్నాయో అవి నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో చిక్కులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావాల్సిన నూతన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలు దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో ప్రవేశం అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు విచిత్రంగా కొన్ని పురస్కారాలు రావచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత నిరుత్సాహంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు తమ సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి పని ఒత్తిడిని అనేది పెరిగి విశ్రాంతి లభించదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కాస్త నెమ్మదించడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున లంచాల విషయాలకు కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వల్ల కూడా విద్యా నష్టం అనేది ఎదురవుతుంది. ఇక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు వాటిలో నష్టాన్ని ఎదుర్కొంటారు. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. ఇక తొందరపాటు నిర్ణయాలు మీకు చాలా చేటు చేస్తాయి. స్వయంకృత అపరాధాల వల్ల కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురై మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా మెలగడం మంచిది. ప్రతి నిర్ణయంలోనూ తొందరపట్టవద్దు. నిదానంగా ముందుకు సాగడం మీకు శ్రేయోదాయకమని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లావాదేవీలపై ఆందోళన అనేది చెందుతారు. ఇక లాభాలు లభించడం కొంత కష్టత సాధ్యంగానే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి చిక్కులు ఎదుర్కొంటారు. వైద్యులు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగడం వలన సామాన్యమైన లాభాలే లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కొంత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు. వ్యవసాయదారులు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారో వారికి పెట్టుబడులలో నష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇక పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆర్థిక సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక రుణబాధలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక ప్రకటన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఇక ఈరోజు సన్నిహితులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి ఈరోజు ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని బాధ్యతలు మీద పడవచ్చు. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక విద్యార్థుల యొక్క అంచనాలు తప్పే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక మిత్రులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు ఉన్న అవరోధాలు ఈరోజు తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఏవైతే చేస్తారో అవి ఫలిస్తాయి. అలాగే అవసరానికి చేతికి డబ్బు అనేది అందుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలని చెప్పవచ్చు. ధనం చేతి నిండా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు అనేవి కనబడుతున్నవి. అనుకున్న చోటికి బదిలీలు జరగవచ్చు. ఉద్యోగం మార్పునకు కూడా మంచి రోజు. ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలను లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రివార్డర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే శుభవార్తలను వింటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక సింహరాశి వారికి రోజు మిత్రుల నుండి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హడావుడిగా గడుపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. ఈరోజు కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. అలాగే అనూహ్యంగా మీకు ఆర్థిక చేయూతను ఒక అజ్ఞాత వ్యక్తి అందిస్తారు. ఇక స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు మరింత వేగవంతం కాగలవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలు అంచనాలు నిజమయ్యే సమయంగా చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతారు. ఇక కుటుంబ సమస్యలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పునకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. విదేశాలలో ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతం అని చెప్పవచ్చు. ఆర్థిక అనుకూలత అనేది మొత్తంగా చూసుకుంటే ఉంటుంది. ఈరోజు వ్యవహారాల జయం కూడా ఉంది కాబట్టి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు.
కన్యా రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ఒక చిరకాల కోరిక నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారు సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అనుకోని ఆహ్వానాలు మీకు ఉత్సాహపరుస్తాయి. శత్రువులు కూడా అనుకూలంగా మారి చేయూతనందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చాకచక్యాన్ని ప్రదర్శించి లాభాలను దక్కించుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు మరింత తేలిక పడతాయి. ఇక రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమ వారికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇక విద్యార్థులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కన్యా రాశి వారు ఈరోజు హనుమాన్ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత నిదానిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ మాతృవర్గ బంధువుల నుండి రుణ ఒత్తిడులు అనేవి పెరగడం వలన ఇబ్బంది పడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలనేవి కలుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కొంత నిదానంగా సాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ప్రారంభించిన పనిని పూర్తి చేయలేకపోతారు. మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మధ్యవర్తిత్వం చేయడం అసలు పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలతో అనేక నష్టాలను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలలో వారికి ఇబ్బందులు అధికమవుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. ఇక ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అతి విశ్వాసం మీకు ఈరోజు చేటు చేస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. మీ అంచనాలకు భిన్నంగా కొన్ని వ్యవహారాలు సాగుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు పరిస్థితులు అంతగా అనుకూలించవని చెప్పవచ్చు. ఇంట బయట ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఆకాంక్షలు నెరవేరవని చెప్పవచ్చు. విద్యార్థులు వచ్చిన అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభించడంతో ఉత్సాహంగా సాగిపోతుంది. ఇక సన్నిహితుల నుండి కొత్త విషయాలను సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఈరోజు తీరిపోతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం ఉంది కాబట్టి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. కష్టపడి పట్టుదలగా ప్రయత్నించండి. తప్పకుండా ఉద్యోగం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. ఇక తులారాశి వారి రోజు కొత్త వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అనురాగాన్ని పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. మీ ఆలోచన మీ జీవితంలో మలుపునకు కారణమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అనేవి మెండుగా కనిపిస్తున్నవి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆర్థిక వ్యవహారాలు మున్పటి కంటే మెరుగుపడతాయి. ఇక నూతన గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు, సమస్యలను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు శివానంద లహరి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వివాదాలకు సంబంధించి మిత్రుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఓర్పుతో సమస్యల నుండి బయటపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులను ఈరోజు సమకూర్చుకోగలుగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. పర్మనెంట్ అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి కనిపిస్తున్నది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ప్రముఖుల పరిచయం వలన లబ్ధి చేకూరుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. నూతన గృహయోగం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జించే అవకాశం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి రోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. భూములను, ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈరోజు చక్కదిద్దుకోగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల అభివృద్ధిలో ముందుకు సాగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి నుండి ఆదరణ అనేది లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఇక మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈరోజు. అలాగే ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక మకర రాశి వారి యొక్క సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అత్యధిక ఆర్థిక లాభాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక రాజకీయ నాయకులకు పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడంలో ముందుంటారు. శుభకార్యాల నిర్వహణలో ఈరోజు ప్రణాళికలను రూపొందిస్తారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సఖ్యత ఉన్నది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు లభించవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రతి పనిలోనూ విజయమే ప్రాప్తిస్తుంది ఈరోజు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఒక సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు. ఎంతటి కార్యక్రమాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. ఇక ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి అవసరాలకు తగినంతగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వ్యాపారాలలో నూతనోత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలతో సాగుతారు. ముఖ్యంగా మహిళలకు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు మేధా దక్షిణామూర్తి స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారిని ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. వృత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను ఈరోజు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహంన సందడిగా గడుపుతారు. ఇక ఈరోజు
మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ప్రయాణాల వల్ల లాభం అనేది లభిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులు పంట లాభాన్ని పొందుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే లోన్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఆప్తుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాల విస్తృతిలో భాగస్వాముల చేయూత అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగుల సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు సోదరులతో మనస్పర్ధలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి రోజు భువనేశ్వరి దేవి స్తోత్రం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు అసలు ఈరోజు మంచిది కాదు. అలాగే సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందడం వలన ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ శ్రమకు తగిన ఫలితం లభించక ఇబ్బంది పడతారు. ఇక దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున మీరు దేనిలోనూ తలదూర్చకండి. అలాగే మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు అనుకూలం కాదు ఈరోజు. ఇక విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిదే, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే కొన్ని కార్యక్రమాలను హఠాత్తుగా నిలిపివేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అంతగా కలిసి రావని చెప్పవచ్చు. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు గందరగోళంగా మారవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట అదనపు పనిభారం, ఒత్తిడిలనేవి తప్పకపోవచ్చు. ఇక రాజకీయవేత్తలకు క్రీడాకారులకు చిక్కులనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అంతగా అనుకూలించని రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.